యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ రోజు నుంచి మన ఫ్రెండ్ ని బావని కలపడమే మన టార్గెట్. ఎస్, ఆపరేషన్ అక్క బావ స్టార్ట్. అదేంటి, మిలిటరీ అంకుల్స్, పోలీస్ అంకుల్స్ ఏదైనా పని చేసేటప్పుడు ఒక పేరు పెడతారు కదా, అలా అన్నమాట. ఓకే, వెళ్దాం పదండి. అదిగో అక్క అక్కడే ఉంది, వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్. రే మీరా, ఏంది ఇట్లా వచ్చిండ్రు? నిన్ను చూడాలనిపించి వచ్చాం గాని ఏంటి ఒక్కదానివే కష్టపడుతున్నావు? నువ్వు తప్పుకో ఫ్రెండ్, బట్టలు మేము ఆరేస్తాం. ఆహా, దండ వంత ఎత్తలేరు, మీరు ఎట్లా ఆరేస్తారు? ఎలాగా? ఇలా నేను ఆరేస్తేనే గాని మీకెందుకు ఈ పనులన్నీ? పోయి ఆడుకోపోండి. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నారు కదా. అబ్బో అట్లనా? ఈ పనులు చేసే వయసు మీది కాదు గాని ఆడుకోని పోండి. అయ్యో, అసలు విషయం మర్చిపోయాం కదా. ఏందమ్మా అది? మేమొస్తుంటే బావ నిన్ను పిలిచాడు. ఏంది? ఆయన నన్ను పిలిచిండ్రా? అవును ఫ్రెండ్, పాపం ఏం అవసరం వచ్చిందో ఏంటో. వెళ్ళు వెళ్ళు. ఏయ్, నిజం చెప్పుండ్రి, నా తానే బిస్కెట్ వేస్తుండ్రా? ఎంత మాట అన్నావు ఫ్రెండ్? మేము నీకు యాక్టింగ్ చేసింది చాలు, నిజం చెప్పుర్రి. నిజమక్క, త్వరగా వెళ్ళు. ఆయన నన్ను పిలిచిండ్రా? అదే డైలాగ్ ఎన్నిసార్లు చెప్తావు? ఆయన నన్ను పిలిచిండ్రా? వెళ్ళు వెళ్ళు. One, two, three. ఏడినా పిల్లలేమో పిలిచిండ్రని చెప్పిండు. అదిగో వాళ్ళు ఇక్కడే ఉంది, నేను వెళ్ళి ఆఫ్ చేసి వస్తా. హే, వాటర్ రావట్లేదేంటి? వాటర్ వాటర్ రావట్లేదు, వాటర్ రావట్లేదు. ఓ బాత్రూమ్ లో ఉన్నారా? వాటర్ అంటారేంది? బయట ఎవరైనా ఉన్నారా? వాటర్ రావట్లేదు. వాటర్ రాకపోయింది. ఒంటి నిండా నొరగ పెట్టుకొని తిరగడానికి ఇదేమన్నా ఫ్యాషన్ షోనా?
వస్తే నేనెందుకు అరుస్తాను? రాగుండి చూద్దాం. వాటర్ రాకపోవడేంది? నేను చూస్తా ఉండను. ఫ్రెండ్ బాత్రూమ్కి వెళ్ళుంటుందంటావా? వెళ్ళుంటుంది. అయితే వాటర్ పాన్. నీళ్లు రావట్లేదన్నారు, ఎందుకు? నన్ను గిట్ల రప్పిద్దామనా? ఏయ్ శ్రీవల్లి, ఏంది సారు, పడిపోయినరా? ఏంటి పడేది? మొహమాట పడుకుండ్రి, పడిపోయినరు కదా. కలలు కనకు. అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పురు. ఎందుకు ఎక్కువగా ఊహించుకుంటున్నావు? సరే, నేను ఊహించుకుంటున్నా. మీరు నిజంగా పడిపోకుంటే నా కళ్ళలోకి చూసి పడిపోలేదని చెప్పురు. నేను చూడను. అయితే మీరు పడిపోయినరు, పడిపోయినరు, పడిపోయినరు. అది జన్మకి జరగదు. గట్లనా? సరే అయితే మీరు నాకు పడిపోయినరు. ఏయ్ శ్రీవల్లి, ఏంద్రా గిట్లా చేస్తుండ్రు? ఏంటి ఫ్రెండు, లోపల ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగలే. మరి వెళ్ళేటప్పుడు పొడిగా వెళ్ళావు, వచ్చేటప్పుడు తడిగా వచ్చావే. అంటే అది మీదికెళ్ళి నీళ్ళు పడి. మరి ఆ నీళ్ళల్లో ఒక్కదానివే తడిచావా? బావ కూడా తడిచాడా? ఏంది గట్లు మాట్లాడుతుండ్రు? ఏ అక్క సిగ్గుపడుతుంది. యాండి 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 యాండి. ఏంటి భవాని? యాండి, ఎలాగూ పిల్లలు పెద్దవాళ్ళైపోయారు. బయట పనులన్నీ వాళ్లే చూసుకుంటున్నారు. ఇక ఈ ఇంటి వ్యవహారాలన్నీ ఇదిగో ఇన్నాళ్లుగా నేనే చూశాను. ఇక నాకు ఓపిక లేదండి. అందుకే మన శ్రీవల్లికి ఇంటి బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నాను. మంచి ఆలోచన భవానీ. నిజానికి పెద్ద కోడలికి ఈ ఇంటి బాధ్యత అప్పజెప్పాలి. కాని తనకెన్ని కష్టాలొచ్చినా ఈ ఇంటి గురించి మన గురించి ఆలోచించి ఇప్పటికీ వాడికి దగ్గర కాలేకపోతున్న శ్రీవల్లి ఏ విధంగానైనా నువ్వు మన ఇంటి మనిషివమ్మా అని చెప్పడానికి ఈ బాధ్యతని అప్పగించాలనుకుంటున్నాను. నీకు నచ్చినట్టు చెయ్యి భవాని. నీ మాట ఎవరు కాదంటారు చెప్పు. బాగుందిరా, చాలా బాగుంది. ఇంతకాలం పని మనిషి కింద పనిచేస్తుందిగా, ఇప్పుడు కొత్తగా బాధ్యతలు అప్పచెప్పాలని పెద్ద పెద్ద మాటలు ఎందుకో. బావగారు, పెద్దవారు, మాటలు కూడా పెద్దరికంగా ఉంటే బాగుంటుంది. శ్రీవల్లి ఈ ఇంటి పని మనిషిగా మారిందే ఈ ఇంటి కోసం మన కోసమే. అది మీరు గుర్తుంచుకోండి. అవునండి, ఆ అమ్మాయి అంటే మీకెందుకంత కోపమో నాకర్థం కావట్లేదు. మొదట్నుంచి చూస్తున్నాను. తన విషయం అనేసరికి ఏనాడు మంచిగా మాట్లాడరు. కనీసం ఒక ఆడపిల్లని మర్యాదతో కూడా మాట్లాడరు.
ఈ ఇంటి కోడలిగా ఆ అమ్మాయికి బాధ్యతలు అప్పగిస్తే తప్పే ఉంది. ఏంటే నోరులేస్తుంది? అవునన్నయ్య, వదినన్న దాంట్లో తప్పే ఉంది. శ్రీవల్లి ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి తన వల్ల మనం సంతోషంగా ఉన్నామేమో గాని మన వల్ల తను ఎప్పుడూ సంతోషంగా లేదు. తను సంతోషంగా ఉండగలిగేది, తనను సంతోషంగా ఉంచగలిగేది సామ్రాట్ మాత్రమే. కాని వాడు ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూస్తున్నాడు. అలాంటి అమ్మాయికి ఈ ఇల్లు నీదేనమ్మా అంటూ ఈ ఇంటి బాధ్యతలు అప్పగించడంలో తప్పైతే లేదు కదా. శ్రీవల్లి ఈ ఇంటి కోసం ఏం చేసిందో, ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు. ఏ తన ఇంట్లో తను ఉండలేకనా? ఎందుకు అపర్ణ అంటూ పరాయి మనిషిలా ఈ ఇంటికొచ్చి బతికింది? సామ్రాట్కి దగ్గర కావాలనేగా, మనందరికీ దగ్గరగా ఉండాలనే కదా. భవానీ, నువ్వైతే ఇంకేం ఆలోచించాల్సిన పని లేదు. ఈ విషయంలో అవంతిక ఏమనుకుంటుందో అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏంటో అందరిలో ఇంత మార్పు వచ్చేసింది. తన విషయం అనేసరికి అందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఇక లాభం లేదు. ఈ విషయం వీళ్లతో కాదు, సామ్రాట్ వైపు నుంచి నరుక్కుంటూ రావాలి. సరేనండి, మీరందరూ కూడా శ్రీవల్లికి ఈ ఇంటి బాధ్యతలు అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అంటున్నారు కాబట్టి రేపే ఇంట్లో పూజ పెట్టి ఇదిగో ఈ ఇంటి తాళాల్ని, ఈ ఇంటి భారాన్ని, బాధ్యతల్ని అన్నింటినీ శ్రీవల్లి చేతుల్లో పెడతాను. సరే భవానీ. అయ్యో, మీరు ఇట్లా కూర్చోండి, మీ తల నేను దుడుస్తా. ఏంటి నువ్వా? మీరు కూర్చోండి, చెప్తా. కూర్చోండి. హలో మినిస్టర్ గారు. హలో సామ్రాట్, ఎక్కడా? ఇంట్లోనే ఉన్నాను సార్. మనం అనుకున్న కాంట్రాక్ట్ తాలూకు పేపర్స్ వచ్చేసాయి. అవునా సార్? అవును, చాలా మంచి కాంట్రాక్ట్ సామ్రాట్. అది ఖచ్చితంగా నీకే వస్తుందని నా నమ్మకం. ఏంటి సామ్రాట్, నేను ఇంత మంచి విషయం చెప్తుంటే నువ్వు వరుసగా తుమ్ముతున్నావు? సారీ సార్, తల స్నానం చేసేసరికి జలుబు చేసి వరుసగా ఇలా. అవునా? పక్కన మీ ఆవిడ ఉందా? ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నాను సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సామ్రాట్ని అలాగే వదిలేస్తే జ్వరం వస్తుందమ్మా. వెంటనే వేడి నీళ్ళు కాసి అందులో ఇంత పసుపు వేసి ఆవిరి పట్టించమ్మా. అట్లనే సార్. సరే, ఒకసారి సామ్రాట్కి ఇవ్వమ్మా. మాట్లాడండి. సామ్రాట్, అమ్మాయికి ఏం చేయాలో చెప్పాను. అమ్మాయి చెప్పింది చెయ్యి. ఓ అరగంటలో జలుబు తగ్గిపోతుంది. ఆ తర్వాత నాకు ఫోన్ చెయ్యి, మనం వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఉంటాను మరి. ఓకే సార్. నేను చెప్తే నమ్మకట్టున్నారు కదా, ఒక 5 నిమిషాలు కూర్చోండి, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? మినిస్టర్ గారు చెప్పారు కదండి, మీ తుమ్ములు మాయంగానికి ఒక మందు తెస్తా. తుమ్ములు తగ్గినాక తీరిగ్గా తిడుతురు గాని రాను.
ఏయ్ ఏంటిది? అరే ప్రతిదానికి పరేషాన్ అవుతారేంది? నేను చెప్పినట్టు చేయండి, మీ జలుబు మాయమవుతుంది. ఆ, ఇప్పుడు గిట్లా గిన్నె దగ్గరికి తలబెట్టి గట్టిగా ఆవిరి పీల్చండి. చాలు. అట్టెట్లయితుంది? మళ్ళీ ఒకసారి చేయాలి. నా వల్ల కాదు. గట్లంటే తుమ్ములు ఎట్లా తగ్గుతాయి, జలుబు ఎట్లా తగ్గుతుంది? పీల్చండి. గట్టిగా పీల్చండి. అయిపోతుంది. తగ్గుతుందన్నావు. ఆకలి ముద్ద ఆఖరి ముద్ద అంటారు కదా, గట్లని ఆఖరి తుమ్మనట్టు గట్టిగా గాలి పీల్చుకున్నది. ఇక తుమ్ములు రమ్మన్న రావు గాని ఆఫీస్కి బయలుదేరండి. గింత చేసినా ఒక్క థ్యాంక్స్ అని చెప్పరా? ఇదిగో. ఏందికిది? నువ్వు చేసిన సేవకి ఫీజు. అబ్, 500 ఇంకో 500 ఇస్తే మంచిగా చీర కొనుక్కుంటావు కదా. సారు చాలు, మజాక్ చేసిన. పెళ్ళాం సేవకి పైసలు కాదు, ప్రేమియ్యాలి. మీరు చాలా మంచోళ్ళు, మనసులో మంచితనం ఉంది, చాలా ప్రేమున్నది. గదిలోన ఎన్నాళ్ళు దాచిపెట్టుకుంటారు? జరంత బయటికి తీస్తే ఇద్దరం సంతోషంగా ఉంటాం కదా. మీరు దియ్యరు, నేను తీద్దామంటే అవకాశం ఇయ్యరు. గుండెలకెళ్ళి నేను తీయాలా? ఏంటి తీసేది? నో. భవానీ, ఏంటిది ఇంత రాత్రివేళ గోరింటాకు నూరుతున్నావు? ఎవరికోసం? ఇంకెవరి కోసం అక్క? శ్రీవల్లి కోసమే. శ్రీవల్లి కోసమా? ఏంటి విశేషం? ఏముంది, రేపెలాగూ పూజ జరిపి తనకి ఈ ఇంటి బాధ్యతలు అప్పచెప్పాలని అనుకున్నాం కదా. అప్పుడు గోరింటాకుంటే అందంగా ఉంటుంది కదా అని. నువ్వన్నది నిజమేలే. చేతి నిండా గోరింటాకు పెట్టుకోవటం, సాయంత్రానికి అన్ని మల్లెపూలు పెట్టుకోవటం
శుక్రవారం వస్తే ద్వారానికి పూలు పెట్టడం, పండక్కి పబ్బానికి మామిడి తోరణాలు కట్టడం ఇవన్నీ మర్చిపోయింది తరం. అయినా ఇప్పుడు శ్రీవల్లి ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనలన్నీ ఎక్కడొస్తాయి చెప్పు? నిజమే అనుకో. ఇందాక నువ్వు అడిగితే ఈ ఇంట్లో అందరం కాదనకుండా సరే ఇంటి బాధ్యతలు అప్పగించు అని చెప్పాం. కానీ ఆలోచిస్తే మనం ఒప్పుకున్నంత సులువుగా సామ్రాట్ తన ఇంటి తాళాల్ని, ఈ ఇంటి బాధ్యతల్ని అప్పగిస్తే ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకుంటాడక్కా. ఏ ధైర్యంతో చెప్తున్నావు భవానీ? ధైర్యంతో కాదక్కా, నమ్మకంతో చెప్తున్నాను. ఇన్నాళ్ళు శ్రీవల్లి మీద వాడి మనసులో ఎక్కడా ప్రేమ అనేది లేదే అనుకున్నాను. కాని పీటల మీద కూర్చుని చివరి నిమిషం వరకు ఎవరి మాట వినని వాడు తాళి తీసే అవకాశం ఉన్నా తీయలేదు అంటే వాడి మనసులో తప్పకుండా ఎక్కడో ప్రేమ ఉంది. ఆ ప్రేమే వాడి చేత ఆ పని చెయ్యించలేకపోయింది. నువ్వన్నది కూడా నిజమేలే. వాడికున్న మొండితనానికి, వాడికున్న కోపానికి శ్రీవల్లి మీద ప్రేమ లేకపోయుంటే ఆ పని చేయటం వాడికి ఎంతసేపు చెప్పు?